హైవ్యూర్స్ జగన్ లాంటి వ్యక్తిని ఇంకా రాజకీయాల్లో ఉండాలని కానీ జగన్ మరలా అధికారంలోకి రావాలని కానీ ఎవరు కోరుకుంటారు ఏంటో నెక్స్ట్ వీడియో సెటప్ చేస్తాను, మీరే చెప్పండి. ఎంత దారుణంగా ఈరోజు ఉన్నారంటే గంజా బ్యాచ్, సైకో బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ అసలు చెప్పుకుంటూ పోతే వైసీపీ వాళ్ళరా అన్నా, జగన్ వస్తున్నప్పుడు ఒక ర్యాలీరా అన్నా ఎవరా వీళ్ళంతా అంటే ఒకడు గొడ్లెక్కుని తిరుగుతాడు, ఒకడు వచ్చేసి ప్లకార్డులు పట్టుకుంటాడు, చంపేస్తాం, రఫ్ నరికేస్తా అంటారు. అండ్ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మరలా ఏమంటాడు, ఏందబ్బా రప నరికేస్తా అన్నది సినిమా డైలాగ్ కదా. లేదు సార్ టీడీపీలు నరుగుతారంటే టీడీపీలు నరుగుతారంటున్నా, రేపు మా అధికారంలోకి వస్తే టీడీపీలు నరికేస్తారా, నరకని మంచిదే. ఇంత ఇది లేనివాడు అన్నామా, లేదన్నప్పుడు అంత దారుణమైనటువంటి సైకో మనస్తత్వం ఉన్నాడు అందామా? నెక్స్ట్ వీడియోలో అటాచ్ చేస్తే చూసి ఒకే ఒక మాట చెప్పండి, ఇటువంటి వ్యక్తిని మరలా గెలిపించాలని ఆలోచన అసలు ఎవరికైనా వచ్చిద్దా? ఇటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఉంచాలన్న ఆలోచన ఎవరికైనా ఉందా? ఇటువంటి వ్యక్తికి ఇంకా ఎవరైతే మావాడు అనుకుంటూ ఉన్నారో మారతారో అలాగే ఉంటారా? వీడియోలు చూసి మీరే చెప్పండి. నేను ఇప్పుడు చెప్తున్నా గుర్తుంచుకోండి. 2024 ఎన్నికలకు ముందు అరే పిల్ల సైకోలు, అరే జగన్ వీరాభిమానులు మీకే చెప్తుంది, మీరు మరలా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అధికారంలోకి వస్తే నీ సంగతి చూస్తాం, నువ్వు ఆ జగన్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ నువ్వు చెప్పు, డైలాగులు వద్దురా బాబు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ చెప్పింది ఇదే, ఇప్పుడైతే చెప్తాను చూడు. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనే చెప్పాను, జర్నలిస్ట్ శివప్రసాద్ నా పేరు, ఓకేనా? నేనేం చెప్పాను, ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి టీడీపీ ఉంటుంది 170 స్థానాల్లో, సెకండ్ ప్లేస్ వచ్చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించేంతగా జనసేన ఉంటుంది, మూడో స్థానంలో వైసీపీ ఉండేది. రేపటి రోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అది జనసేనకి ఇస్తారు తప్ప వైసీపీకి ఎవరు? ఇదే చెప్పా, అదే నిజమైంది. ఇప్పుడు చెప్తున్నా, మరలా చెప్తున్నా. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే సినిమాలో డైలాగ్ కదా అబ్బా అంటే, లేదు సార్ రఫ నరికేస్తాం అంటున్నారంటే ఎవరిని? టీడీపీ వలన మరి వాళ్ళని నరికేస్తాడులే అని అన్నది ఏదైతే ఉందో వీడియో అడ్రస్ చూడండి. ఇప్పుడు చెప్తున్నా గుర్తుంచుకోండి, 9 స్థానాల లోపే అంటే సింగిల్ డిజిట్ లోపే జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిమితమైంది. ఈలోపు ఆ పార్టీ రద్దయిన సంతోషమే, ఆ పార్టీ అసలు డిపాజిట్ కోల్పోయిన సంతోషమే, ఒక్కడికి వెళ్ళకపోతే ఇంకా సంతోషమే, ఏపీ బాగుపడిందిరా బాబు అని సంతోషిస్తా. మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి రాజకీయ అనర్హుడు. ఆ వైసీపీకి కానీ ఆ జగన్ ఎవరైతే అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మీరు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త. ఎందుకంటే నిన్న ఆ రవితేజ నవ్వుని అరెస్ట్ అయితే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించింది లేదు, అండ్ ఆ ఫ్యామిలీకి అండగా ఉన్నది లేదు, వదిలిపడేశారట. వీళ్ళ కోసం అవతల సైకిల్గా మారాలి, వాళ్ళ జీవితం నాశనం అవ్వాలి, రోడ్డుని పడాలి. ఈ జగన్ మాత్రం జీవించే రూపాయి కూడా కుటుంబానికి అండగా ఉండడం. మీకు అర్థమవుతుందా? అదిరా బాబు వాళ్ళ నిజస్వరూపం. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిది కదా. రక్తం తగ్గేస్తా